ఈ కాంటెక్స్ట్‌లో ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతున్న కొద్దీ ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఇన్ఫ్లేషన్ తగ్గితే జనరల్‌గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అది మార్కెట్ సెన్స్ చేసి మీకు మార్కెట్‌లో ఈల్డ్స్ పడిపోతున్నాయి. దీనికి కొంచెం బాండ్ సైన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అది నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్స్ నెక్స్ట్ ఒక సెషన్లో చెప్తాను. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి అంటే బాండ్ మీకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు 7% ఉండేది మీకు ఫర్దర్గా ఇచ్చే బాండ్స్ మీద 6% ఎగ్జాంపుల్గా 6% వచ్చే ఛాన్స్ ఉంటుందంటే 7% బాండ్స్ పెరుగుతాయి. వాటికి డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే అవి పాత అట్లా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెనెవర్ ఇంట్రెస్ట్ రేట్ కనుక తగ్గితే, ఇన్ఫ్లేషన్ తగ్గితే ఇంట్రెస్ట్ రేట్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బాండ్ ప్రైసెస్ పెరుగుతాయి. బాండ్ ప్రైసెస్ పెరిగితే మీకు ఈల్డ్ అంటారు, ఈల్డ్ టు మెచ్యూరిటీ, అది తగ్గిపోతుంది మీకు. అందుకని మనకి ఇప్పుడు మీరు కొన్ని లాంగ్ టర్మ్ బాండ్స్ చూసుకుంటే కొంచెం ఈల్డ్ తగ్గింది అని పేపర్లో వస్తుంది, మీరు చూసి ఉంటారు. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు మీలో. అంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళకి ఈ స్టాక్ మార్కెట్లో ఈక్విటీ రిస్క్ తప్పకుండా కొంతమంది లార్జ్ అమౌంట్స్ కూడా లాంగ్ టర్మ్ బాండ్స్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఎస్బీఐ లాంగ్ డ్యూరేషన్ బాండ్ 9.66% రిటర్న్ వచ్చింది, 1 year రిటర్న్స్. అలాగే హెచ్డిఎఫ్సి లాంగ్ డ్యూరేషన్ బాండ్ 9.34% వచ్చింది. లాంగ్ డ్యూరేషన్ అంటే 10-20 years అలా ఉంటాయి. ఆ డ్యూరేషన్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అది మీరు ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, సో డైరెక్ట్గా వెళ్ళి పెట్టకండి. దాంట్లో కొన్ని క్యాపిటల్ లాసెస్ గెయిన్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్ బట్టి బాండ్ ప్రైజెస్ బాండ్ ఈల్డ్స్ మారుతూ ఉంటాయి. ఇది ఈల్డ్ టు మెచ్యూరిటీ రిటర్న్స్, కూపాన్ రిటర్న్ కాదు. ఇది 9.3% ఏదైతే అంటున్నానో, కూపాన్ 7% ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రేట్ మూవ్మెంట్ సరిగ్గా పసిగట్టగలిగితే మీకు 1-2% ఎక్స్ట్రా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది బ్రీఫ్ పాయింట్ అనమాట. మీకు మేజర్ పాయింట్స్ నౌ కమింగ్ బ్యాక్ టు బడ్జెట్. నాకు ముఖ్యంగా అన్ని విషయాల కంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఈ ఆపరేషనల్గా జీడిపి ఫిస్కల్ డెఫిసిట్ అది వదిలిపెడితే ఫస్ట్ ఒక మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఐమియా, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్, అమెరికా కారిడార్. అది చాలా ముఖ్యమైన కీలకమైన డెసిషన్. ఆల్రెడీ మొన్న G20 అప్పుడు తీసుకున్నారు ఇండియా. కానీ దాని ఇంపాక్ట్ నా వ్యూలో అది ఒక మేజర్ టెక్టోనిక్ షిఫ్ట్ అని చెప్పాను. అంటే భూమిలో ప్లేట్స్ కదిలిన అది ఒక పెద్ద షిఫ్ట్. ఒక తరతరాలకి నెక్స్ట్ 300-400-500 yearsకి బెనిఫిషియల్ ఏంటయ్యా అంటే ఆ ట్రేడ్ కారిడార్ ఒకటి క్రియేట్ అవుతుంది. దానికి ఒక కారణం ఉంది. చైనా వాళ్ళది సిల్క్ రోడ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు అట్లా వయా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా యూరోప్కి ఎవ్రీబడి ఆ యూరోప్కి వెళ్ళి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ నెక్స్ట్ 100 years ఎలా చేయాలని వాళ్ళ ప్లాన్. ఇన్ఫ్యాక్ట్ అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దారిలోంచి కూడా వెళ్తుంది కాబట్టి ఇండియా మేము అసలు మీ ప్రోగ్రాంలోనే పార్టిసిపేట్ చేయమని చెప్పేసింది. సో అది వేరే ఆస్పెక్ట్. కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక ట్రేడ్ రూట్ క్రియేట్ చేయడం అనేది, జిఎస్టీ అనేది ఎంత పెద్ద ఇనిషియేటివో ఈ ఐమియా అనేది కూడా చాలా పెద్ద ఇనిషియేటివ్ మనది. మీరు ఎన్ని వందల సంవత్సరాల హిస్టరీ చూసినా కూడా ఈ వార్స్ అనే యుద్ధాలు ఏవైతే అయ్యాయో అవన్నీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ట్రేడ్ రూట్స్ ఎవరు కంట్రోల్ చేస్తారు. అది ఇప్పుడు అమెరికా ఏంటంటే మీ కంట్రీలో మేము పెద్దగా వచ్చి ఏమి చేయము, కానీ ట్రేడ్ రూట్స్ క్లియర్గా ఉన్నాయి. వరల్డ్లో ట్రేడ్ రూట్స్ అన్నీ అమెరికన్ కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు సౌత్ చైనా సీలో చైనా గొడవలు పెట్టడం వల్ల అక్కడ ఈ షిప్స్ ఏవైతే వెళ్తాయో అక్కడ కనుక చైనా బ్లాక్స్ పెడితే మీకు జపాన్కి ఆయిల్ అందదు, వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. అంత పెద్ద ఎకనామిక్, అంటే ఒక కంట్రీని కూలగొట్టడానికి, అంటే ఒక కంట్రీని దెబ్బతీయడానికి కూడా ట్రేడ్ రూట్స్ అనేది ఒక ఆయుధంగా వాడతారు మధ్యలో ఉన్నవాళ్ళు. సో అంత ఇంపార్టెంట్ ఇష్యూ మన వాళ్ళు కూడా ధైర్యంగా పెద్దవాళ్ళతో, ఎవరికి కూడా చైనా సిల్క్ రోడ్ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు.
సో వీళ్ళు కూడా అందరూ కలిసి ఒక పెద్ద కారిడార్ తయారు చేస్తున్నారంటే నా విషయంలో అది చాలా ముఖ్య విషయం. అఫ్కోర్స్ దానికి టాక్టికల్గా బడ్జెట్తో ఏం సంబంధం ఉండదు, బట్ మేడం నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా అది చాలా ఇంపార్టెంట్ విషయం, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది మిడిల్ ఈస్ట్ ట్రేడ్ కారిడార్. రెండోది మీకు ఇందాక నేను చెప్పినట్టుగా కన్జంప్షన్ ఎకానమీ మీద ఫోకస్ చాలా ఇచ్చారు గవర్నమెంట్. దానివల్ల కూడా మనకి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అది సెకండ్ టేక్ అవే. అయితే మూడోది ఏంటంటే మీకు మన టోన్ ఎట్ ద టాప్ చూసుకుంటే స్లోగా టైమ్ హెస్ కమ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీగా అవ్వాలి మనం. ఎందుకంటే ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ వచ్చాక ఎంత డిమాండ్ లోకల్గా కన్జంప్షన్లో ఉన్నా కూడా మనకి ఎక్స్పోర్ట్స్కి మనమే గ్లోబల్ హబ్ అవ్వాలి. దానికి మెయిన్ బాటిల్ నెక్ మనకి ఏముందంటే ప్రస్తుతం లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. లక్కీలీ జిఎస్టీ వల్ల ముందు ఆ టోళ్ళు ఆ గోల లేకుండా 7 చెక్ పోస్ట్ 8 చెక్ పోస్ట్ మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ లేకుండా సింగిల్ పాయింట్ ఆఫ్ ట్యాక్స్లో చాలా టైం సేవ్ అయింది, కాస్ట్ సేవ్ అయింది. ఇప్పటికీ కూడా మన కాస్ట్ చూసుకుంటే లాజిస్టిక్స్ కాస్ట్ మీకు 13% ఆ రేంజ్లో ఉన్నాయి. గ్లోబల్ యావరేజ్ 8%. సో మనకి చాలా కాస్ట్, అంటే పోర్ట్ హ్యాండ్లింగ్ ఫెసిలిటీస్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు రైల్వేస్ నుంచి వెళ్ళి రోడ్ నుంచి వెళ్ళి గూడ్స్, మెయిన్గా ఎక్స్పోర్ట్ వెళ్ళే గూడ్స్, ఇవన్నీ కూడా టైమ్ ఈజ్ మనీ. సో ఎక్కడెక్కడ ఆగిపోయిన కంటైనర్ కాస్ట్ ఇవన్నీ కలుపుకుంటే మన కాస్ట్ చాలా ఉన్నాయి. సో ఆల్రెడీ మన అమిత్ షా గారు కూడా ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను, 7.5% టార్గెట్. చూడండి, అది ముచ్చట ఏంటంటే నాకు నచ్చిన విషయాలు, మనం ఇదే బాటిల్ నెక్ కాబట్టి ఇది అడ్డు తీస్తే మన అందరికీ బెనిఫిట్ అయ్యి ఎక్స్పోర్ట్స్ అయ్యే మన హబ్ అయ్యామంటే ఇంకా అందరికీ మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్స్ కొన్ని లక్షల కోట్లల్లో వస్తాయి నెక్స్ట్ 10 yearsలో. దానికి వీళ్ళు ఆ దారిలో ఏవైతే అడ్డు ఉన్నాయో అవి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఫోకస్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించడానికి సిమెంట్ హబ్ అని, పోర్ట్ హబ్ అని చాలా హబ్స్ డిక్లేర్ చేశారు. సో దట్ ఇప్పుడు సిమెంట్ నార్త్ నుంచి సౌత్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అవ్వదు, కాస్ట్ పెరిగిపోతాయి ట్రాన్స్పోర్టేషన్. అట్లా ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చూసుకుంటే గ్లోబల్గా ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. సో అది చాలా ముఖ్యమైన ఇనిషియేటివ్. ఇవన్నీ కూడా ఇప్పుడు నరసింహారావు గారు 1991లో లిబరలైజేషన్ చేసిన దాని బెనిఫిట్స్ మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. తర్వాత అఫ్కోర్స్ 2014 నుంచి చాలా చేంజెస్ కూడా వచ్చాయి, బిగ్ చేంజెస్, జన్ధన్ ప్రోగ్రామ్ అని అలా. సో ఇవన్నీ కూడా బిగ్ ఇనిషియేటివ్స్ వల్ల రాబోయే తరాలకి మంచి జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నమాట. సో అది ఒకటి ఇంపార్టెంట్ టేక్ అవే. ఫోర్త్ పాయింట్ నాకు నచ్చినది ఏంటంటే బడ్జెట్లో ఈ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్కి 1 lakh crores ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ త్రూ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, అది అలొకేట్ చేశారు. దీనివల్ల ఇది ఒక పెద్ద ఇనిషియేటివ్.